హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ ది న్యూ సెంటెన్స్. అదేంటో చూద్దామా? నేను ఆ వర్క్ చేసి ఉండాల్సింది, నేను తప్పు చేయకుండా ఉండాల్సింది, నేను కాలేజ్ డేస్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాల్సింది, నేను మా అమ్మ మాట విని ఉండాల్సింది, నేను వాళ్ళని ఎదిరించకుండా ఉండాల్సింది, ఎదిరించకుండా ఉండాల్సింది, చేయకుండా ఉండాల్సింది, చేసి ఉండాల్సింది, నేను అది కొనుక్కొని ఉండాల్సింది, ఉండాల్సింది అన్నప్పుడు వాడే ఫ్రేజ్ ఏంటో తెలుసా? షుడ్ హ్యావ్ ప్లస్ V3. చూద్దాం అదేంటో. ఓకే, నేను కాలేజ్కి నెగ్లెక్ట్ చేయకుండా ఉండాల్సింది. ఓకే, ఐ షుడెంట్ హ్యావ్ నెగ్లెక్టెడ్ మై కాలేజ్. ఓకే, నేను వాళ్ళని అరవకుండా ఉండాల్సింది. ఐ షుడెంట్ హ్యావ్ స్కోల్డెడ్ దెమ్. నేను వాళ్ళని అరవకుండా ఉండాల్సింది. ఓకే, నేను వాళ్ళతో అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. ఓకే, ఐ షుడెంట్ హ్యావ్ లైడ్ విత్ దెమ్. నేను వాళ్ళతో అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. ఓకే, నేను అది ప్రాపర్టీ కొని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బాట్ దట్ ప్రాపర్టీ. చూసారు కదా? ఇప్పుడు మీరు కూడా ఒక సెంటెన్స్ మేక్ చేసి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను చెప్తాను ఆ సెంటెన్స్ ఏంటో. నేను రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళి ఉండాల్సింది. నేను కాలేజ్కి రెగ్యులర్ గా వెళ్ళి ఉండాల్సింది. ఓకే, నేను మా పేరెంట్స్ మాట విని ఉండాల్సింది. ఈ రెండు సెంటెన్సెస్ ని మేక్ చేసి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. బై.